వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారీ కొండ చిల్వను హతమార్చిన యువకులు. సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్. తల్లిని గొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు కోడలు అరెస్ట్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. దసరా నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ డిఐజీకి ఆహ్వానం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉప్పల్ రామంత్పూర్ మూసీ పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమమి అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు మరికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు మరికి వచ్చిన వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు. మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే. మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు. ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. కాకినాడ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో భారీ కొండ చిల్వ చిక్కుకుంది. దీన్ని గమనించిన గ్రామస్తులు ప్రాణభయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వారీగా వరద నీరు చేరడంతో కొండ చిల్వలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్పేట, యూసఫ్గూడ, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకి రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలోని మూలక చెరువులో ఈ నెల 22న ఆదివారం అర్ధరాత్రి సఫియా బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో మృతురాలి కొడుకు చిన్నారెడ్డి బాషా కోడలు ఆసియాను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు మూలకల్ల చెరువు సీఏ రాజా రమేష్ తెలిపారు. సీఏ మాట్లాడుతూ లేటు హైదరావల్లి భార్య సఫియా బేగంతో ఆమె చిన్న కొడుకు కోడలు ఆస్తి కోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతు కోసి దారుణంగా చంపినట్లు విచారణలో తెలియడంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ నెల 22వ తారీఖున రాత్రి 10:30 సమయంలో అగ్రహారం షాఫియా బేగం అనే ఒక మహిళను గొంతు కోసి చంపినారనే ఫిర్యాదు మేరకు 23వ తారీఖు ఆమె కూతురైన సోనియా ఫిర్యాదు మేరకు మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే ఆమె కొడుకైన అగ్రహారం చిన్నారెడ్డి భాష మరియు కోడలు ఆసియా ఇద్దరు కలిసి ఆస్తి కోసం అంటే ఉన్న పిల్లల ముగ్గురికి సమాన ఆస్తి పంచుతామంటే అది ఒప్పుకోక ఆస్తి మొత్తం నాకే కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను కొట్టి ఆమెకు ఒప్పుకోకపోవడంతో ఆమెను గొంతు కోసి చంపినట్టుగా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందులో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని ఉదయం తంబలపల్లె క్రాస్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరం ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఆ రోజు వాళ్ళు ధరించిన బట్టలను అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. వాటిని తదుపరి అరెస్టుకు వీళ్ళని రిమాండ్కు పంపించి తదుపరి ఈ బట్టల్ని ఈ ఒక వాడిన ఆయుధాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించి తదుపరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మేరకు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడుతుంది. తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు. వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించిన మంచిగా చెప్తాడని రేవంత్ రెడ్డి. నీ గురించి నేను చావకపోతే ఎక్కడైనా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని పోయి ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి. నీ గురించి ఇది పాపమా కొప్పలు కూడా కొట్టే నీకు వచ్చినావు వీడికి. నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను చావపోతే నా అయ్యతలే నేను పెట్రోల్ పోసుకొని చత్తా. నీ గురించి నేను చత్తా. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జనజాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవర రేపు విడుదల కానున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిచాయి. దీంతో జనజాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. అన్ని మతాలని అందరూ గౌరవించాలి. స్వామివారి దర్శనానికి వచ్చే జగన్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారంటే నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి అని నారా లోకేష్ అన్నారు.
తీసుకుంటారా లోపల దర్శనానికి వెళ్తున్నారు. అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలి, కూర్చోవాలన్నది, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు, మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో బయటకు వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే గుణపడుతున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువుల్లోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో జిలెటిన్ స్టిక్స్ ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో హోంగార్డ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏమో మరి అది మరి కరెక్ట్ తెలుసుకోవాలి బాబు, ముందట్టు కాకు. గోపాలన్న ఇద్దరు ఇట్లా మాకు అడ్డమనేది వాడి ఇక్కడ అబ్బా కాకింది అయిపోయింది, కలిగింది. ముందరి తీసుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమం జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన వెంటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక మహిళ పండ్ల దుకాణంలో కొనుగోలు చేసిన బొప్పాయిలో గణపతి ఆకారం దర్శనమిచ్చింది. దీంతో ఆ మహిళ భక్తి పారవశ్యంతో గణపతి ఆకార బొప్పాయి పండును వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించింది. బొప్పాయి పండుగకు గణపతి రూపంలో తొండం, చెవులు, చేతులు అచ్చంగా వినాయకుడి ప్రతిమను తలపించేలా ఉండటాన్ని తెలుసుకున్న భక్తులు దర్శించుకొని భక్తి భావంతో పులకరించిపోయారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొప్పాయి పండుగలో గణపతి దర్శనం ఇవ్వడంతో శుభసూచకంగా భావించి నిత్య దైవారాధన చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.
गजाननं बोधयामि आवाहयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि अस्ते सज्जं पादयोपाज्यं मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं नमो गणेभ्यो गणपतिभ्यश्च नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च माहो शिक्षयाय जन्मदा आपो जनयदाजनः वरसिद्धगणाविदाभ्यो नमः स्नानोपयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्रादोषणा नरषाभिधेनो अभिचन्द्रावर्तमानो हिरण्या विश्वाण्डदिनो देवसोमः वस्त्राध्यक्षतां यज्ञाभविताध्यक्षते श्रियं श्रीगन्धान् धारयामि आयनेते परायणे पूर्वारोहन्तपुष्पिणीः रथाश्च पुण्डरीकानि समुद्रश्च गृहायिमे महागणपतिदेवदक्षाय नमः बालचन्द्राय नमः उक्कडदन्नाय नमः सूर्पकन्नाय नमः हिरम्भाय नमः जय श्रीमन्महागणपतिदेवताभ्यो नमः नानाविध कुङ्कुमाच्छाभरणानि समर्पयामि गजाङ्गलस्वरूपाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः श्रीपदे नमः प्राकृते नमः शृङ्गारणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः श्रीघ्रकारणे नमः शाश्वताय नमः एकदा ब्रह्मणमुपहरतिम् एकदैव यजमानः आयुष्येदधातिम् मानोयं देश्येहातवेदं कामस्वं पुरुषं जगदम् अभिप्रदग्नः गहिं श्रियाभापरिबाधयां महागणावेदाभ्यो नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्दशुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि यस्सत्मुक्षाजानामोक्षापूजाक्रियादिशं येन सम्पूर्णदान या सज्जवं जतमस्थितं मन्त्रहीनं क्रियाहं मध्येन महागणपतिदेवता सुप्रीता सुप्रसन्नः वरदा भवन्तु। जय बोलो गणेश महाराज की जय, सिद्धि गणापति मूर्ति की जय, लक्ष्मी गणपति महाराज की जय। हर नमः पार्वती पदे हर हर महादेव हर। सर्वदेवानां धूपायं प्रतिगुष्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि दीपानुद्धारमणिं समर्पयामि ओं भर्भव स्वाहा तत्सवितुर्भरेणि भर्गो देवश्चिमे धियायानः प्रचोदयात् सत्यं वर्ते न प्रञ्जामि अमृतमस्नाय स्वाहा गणाय स्वाहा वदानाय स्वाहा नमानाय स्वाहा ब्रह्मणाय स्वाहा मज्जे मज्जे पानीयम् उत्तरावोषणं हस्तप्रक्षालनं महाप्रक्षालनं शुद्ध आचमनीयं समर्पयामि भोगे कलशकर्पूर। ఈ యొక్క మహాగణపతి పొప్పటి బండి ఆకారంలో మహబూబాబాద్ పట్టణంలో మార్కెట్లో పండ్ల దుకాణంలో కొంటూ ఉండగా పొప్పటి పండు దొరికింది. ఇది కొనుక్కో రావడం జరిగింది. ఈ పొప్పటి పండు ఎలాగుందంటే సాక్షాత్తు ఆ యొక్క మహాగణపతి ఆకారంలో ఉన్నది. స్వామివారి యొక్క గర్భము ఇది, తొండము విఘ్నేశ్వరుని యొక్క తొండము, కుడి చేతిలో స్వామివారి యొక్క ఏకదంతము, దంతాన్ని పట్టుకొని చేతిలో ఆయుధంగా పట్టు ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది, ఈ భాగం శిరస్సు భాగం, ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది. స్పష్టంగా గణపతి యొక్క ఆకారం అనేది పూర్తి అవయవాలతోటి కూడుకున్న యొక్క ఈ యొక్క పొప్పటి పండు ఆకారంలో లభించింది. కాబట్టి మన యొక్క నవరాత్రులు 9 రోజులు గణపతి మహారాజుకి జై. ఈరోజు మన మానుకోట పట్టణంలో పళ్ళ దుకాణానికి వెళ్ళగా పండ్లు తీసుకుంటూ ఉండగా పొప్పటి పండు తీసుకున్నట్లయితే అందులో ఒక పొప్పటి పండు గణపతి ఆకారంలో లభించింది. దాని ఇంటికి తీసుకొని వచ్చి పూర్తిగా పరిశీలించగా చక్కగా 2 చెవులు, స్వామివారి యొక్క ముక్కు, దంతము, తొండము, శరీర ఆకృతులు మొత్తం గణపతి ఏ ఆకారంలో ఉంటాడో ఆ ఆకారంలో మొత్తం ఆ యొక్క పొప్పటి పండు ఉండడం వల్ల ఎంతో అదృష్టవంతులంగా భావించి ఇంటి పక్క వాళ్ళని కూడా నలుగురం పిలిపించి చక్కగా ఆ గణపతికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లతోటి పూజ చేసి హారతి ఇచ్చే స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోకక్షేమం కొరకే, లోక కళ్యాణం కొరకే నవరాత్రి పూర్తయిన తర్వాత ఆ యొక్క గణపతి మనం ప్రత్యక్షంగా కనిపించాడని చెప్పిన సంతోషంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండ్లు కొనుక్కోవడానికనే వెళ్తే అక్కడ పొప్పటి పండు ఒక 3-4 తీసుకున్నాము. అందులో ఈ విఘ్నేశ్వరుడు లాగా ఉన్న ఈ పొప్పటి పండును చూసి ఆశ్చర్యపోయాము. ఇంటికి తీసుకొచ్చి మా వారికి చూపించాను. చాలా విశేషము. ఇంత చక్కటి పొప్పటి పండు ఇంత ఈ విధంగా రావడము, తొండము, చెవులు, దంతము, కళ్ళు, మొహము, బొజ్జ గణపతి ఈ విధంగా ఈ రావడం చాలా ఆశ్చర్యం అనేసి వెంబడే పూజ చేసుకొని అందరం కలిసి ఆ స్వామివారిని వేడుకున్నాము. ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఈ దేవి గణపతి నవరాత్రులలో ఆయన దొరకడం చాలా విశేషము. మన ఊరి ప్రజలకు ఆనందంగా ఉన్నది. మేము అందరం కలిసి చాలా సంతోషపడ్డాము. చాలా విశేషం.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డును అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతి వారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 2023-24 సంవత్సరానికి గాను 120% లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకి బ్యాంకుల ద్వారా 5,303 రూపాయల కోట్లు రుణ మంజూరీ జరిగిందని ఎక్కువ హెచ్డిఎఫ్సి వారి పదకొండు అదే కెనరా బ్యాంక్ అంటే ఇలాంటి ఒకటే బ్యాంకులో ఎక్కువ ఉన్నాయి. వేరే హెచ్డిఎఫ్సి కూడా 11 ఉన్నాయి. So that everybody should be careful and kindly pass this message to your controllers, because business correspondence being is a not to take care of it, then we are writing to SLBC if required, because still it is not coming down these issues. All the banks, both private sector banks as well as public sector banks, kindly make a note of it. And plus, as all are aware, this is the person of the BCC, and the branch manager also should keep interacting with the customers, because at the end of the day, the customers, the bank account holders are holding their accounts in the bank itself. So the primary responsibility is of the bank manager. So proper oversight is needed in this regard, and also payment of commission to the BCs need to be timely. Their working conditions also need to be good. So their services should be good, and also from the bank side, the minimum requirements which the BC need that should be provided to them. Please make a note of this. Percentage is very less. If you can go to page number 40, agri infrastructure, only 1.2% is the total loans given for agri infrastructure. So this one area is where we can, try to get more loans in this area, agri infrastructure. This is seen across many districts, but this issue has seen in other districts also. NABARD also has many attractive schemes to push agri infrastructure. So those can also be taken into account. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.